హాయ్ అండి. మనం గార్డెన్లో చూడండి టచ్ మీ నాటు. మన గార్డెన్లో చూడండి ఫ్రెండ్స్, టచ్ మీ నాటు ఇలా టచ్ చేయగానే ఆకులన్నీ ముడుచుకుంటాయి. రాలేదు అది. నువ్వు అంటావా అను అను అలా పట్టుకోకూడదు, ఇలా టచ్ చేయాల. ఎందుకో చలి కదా, చలికి ఇది ముడుచుకుంటాను లేదు. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్లో టచ్ మీ నాటు ఎంతమంది ఇలా చిన్న వయసులో ఆడుకున్నారో కామెంట్ చేయండి. మేము పిల్లప్పుడు చాలా ఆడుకున్నాము వీటితో. చూడండి, ఈరోజు అయితే మనము హార్వెస్ట్కి వచ్చామన్నమాట. హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు గార్డెన్లో. ఇక్కడ వంకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి. ఇది పాత మొక్క అండి, ఇది చాలా పాత మొక్క. మీకు చాలా వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ఇంకా వచ్చేనా వచ్చేసింది. ఇక్కడ అవుతుంది. నాలుగు వచ్చాయి, ఇవి రిమైనింగ్ అలాగే ఉంటాయి ఇవి. ఇక్కడైతే బీర ఉందండి, బీర కవర్ కట్టి ఉంచాను. ఇంకా వచ్చాను పట్టుకో, అట్లా నువ్వు పట్టుకో, నేను కట్ చేస్తా. అట్లా చూడు, సింపుల్గా అయిపోయా. ఓకే, అక్కడైతే బీర కట్ చేశాను. అవి సీడ్స్ కొన్నిలేనా, సీడ్స్గా లాంగ్ బ్రింజల్, అవి బ్లాక్వి, అవి వాంగిబాత్కి సూపర్గా ఉంటాయి. ఈరోజు వంకాయ కూర అండి, అందుకని వంకాయలను బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇటుపక్క రాగానే మనకి సీడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ముల్లంగి సీడ్స్, ఇవన్నీ రాడిష్ సీడ్స్ చాలా వచ్చేసాయి మనకి. చూడండి, ఇవన్నీ సీడ్స్ అనమాట ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పచ్చిమిర్చి ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మనం ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి కాయలు, పచ్చిమిర్చి అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగే వదిలేయకూడదు. మనము హార్వెస్ట్ చేస్తుంటే మనకి కొత్తగా అనేది పూత వచ్చి మనకి ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది మల్లె చెట్టులో పడిందండి, మల్లె చెట్టు. ఇది కిచెన్ వేస్ట్లో పడిండేది అనమాట, మనం పెట్టిండేది కాదు. తీసుకో, పీకో. అవి కింద పడిపోయింది చూడు. చూపించు. చూడండి, ఇన్ని పచ్చిమిర్చి వచ్చాయి, ఇంకా ఉన్నాయి. ఇవి నెక్స్ట్ సీజన్కి, మనం నెక్స్ట్ హార్వెస్ట్కి అలాగే వదిలేద్దాం. ఇవన్నీ సూర్యముఖి మిర్చి అనమాట. కొద్దిగా కారంగా ఉంటాయి, చాలా కారం ఉంటాయి అనమాట. ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నా, అన్నీ హార్వెస్ట్ చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత అయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. నేను మొన్న పొల్లటి మజ్జిగ ఇచ్చాను అనమాట. ఆ పొల్లటి మజ్జిగ ఇచ్చిన తర్వాత చాలా బాగా మనకి పూత వచ్చేసి ఈ పచ్చిమిర్చి రావడం జరిగింది. చూడండి, మొత్తం అన్నీ తీసేస్తున్నానండి. చిన్న చిన్న ఉన్నాయి, అలాగే వదిలేద్దాం. పట్నానా నేనైతే హార్వెస్ట్ చేసాము. ఇక్కడైతే చూడండి, ఇటు పక్కన మనకి మెంతి కూర చూడండి, చాలా బాగా వచ్చింది. చూడండి, మెంతి చూసారా, కనిపించిందా? చాలా బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది మెంతి కూర. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఒక ఫ్లవర్ బొక్కే మాదిరి ఉంది. ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడైతే మనం ఈ బీన్స్ ఉన్నాయి కదా, చిక్కుడు, సారీ చెట్టు చిక్కుడు అండి, ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేయనా, చెయ్యి. ఇవన్నీ హార్వెస్ట్ చేసి సీడ్స్ ఉండాలి ఇవి. ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మనం వండుకొని హ్యాపీగా తినేద్దాం. ఓకే, ఇంకా ఇది పోతుంది.
మళ్ళీ వస్తాయి చూడండి. నేనైతే వచ్చేసాయి. చూపినా చాలు. కత్తిరి పక్క పెట్టేది చూడండి. పచ్చిమిర్చి, వంకాయలు, చిక్కుడుకాయలు ఇన్ని వచ్చాయి. ఇంకా అయితే ఉన్నాయా? ఇంకా ఆడొకటి చెప్పి తీసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలు అనమాట. చూడండి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది పైన చూడండి, ఇది సూర్యముఖి మిర్చి అనమాట. ఓకే, సూర్యముఖి మిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలండి ఇవి. ఇది ఎందుకో మొక్క కొద్దిగా డల్ అయింది, దీన్ని రీపాట్ చేయాలి. చూడండి దీనికి నాకు తెలిసి డ్రైన్ హోల్ వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ సరిగ్గా వెళ్ళలేదు. దీన్ని రీపాట్ చేద్దాము నెక్స్ట్ టైము. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది పాత మొక్క అండి, చాలా పాత మొక్క ఇది. అక్కడ ఒకటి చూడండి. ఇందులోనే చూడండి పచ్చిమిర్చి ఉంది, దొండతీగ ఉంది అనమాట. ఇక్కడంతా ఇక్కడ ఉన్నా చూడండి అన్న పచ్చిమిర్చి ఇక్కడ ఉన్నా చూడండి. ఇవన్నీ చూడండి సూర్యముఖి మిర్చి అనమాట. చాలా కారం ఉంటాయి ఇవి. ఇది కూడా చాలా చూడు, కొమ్మ అంతా కట్ అయిపోయా. తీసి సన్నగా లాగల్లా, నేను వేస్ట్ చూడు ఇంతలా కొమ్మ వీకేసినావు. పట్టుకోది కారం వస్తుంది. మా కొడుకు చూడండి కొమ్మించేశారు, చాలా కారం ఉంటాను అవి, వంట అవుతుంది. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, ఇవి అలాగే వదిలేస్తానండి. ఇవి బీన్స్ మొక్కలండి. మనకి బీన్స్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఫ్లవర్స్, కాయలు కూడా వచ్చేస్తున్నాయి. బీన్స్ అనమాట ఇవి. ఇంకా అక్కడక్కడ కూడా పెట్టాను బీన్స్, మీకు చూపిస్తాను. మన గార్డెన్లో చూడండి నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయో. తర్వాత పూత వేసింది మళ్ళీ వెంటనే. ఈ సీజన్ అయిపోయే లోపల ఈ సీజన్కి మనకి పూత చూడండి ఎలా వచ్చిందో, చాలా వచ్చేసింది. పచ్చిమిర్చి మా అమ్మాయి పట్టుకొని వెళ్ళిపోతుంది, దోచుకొని దొంగలిస్తుంది పామా. ఇది చూడండి నిమ్మ చెట్టు ఎలా ఉందో, పూత చాలా వచ్చేసింది. మన గార్డెన్లో కూడా ఆ విధంగా మన లెమన్ ప్లాంట్ పూత అనేది క్రాప్ రావడం జరిగింది. అవునా నిమ్మకాయ తీసుకో. మా అబ్బాయికి నిమ్మకాయ కావాలంట, అట్లా హార్వెస్ట్ చేస్తున్నాడు. పెద్దది తీసుకో, ఇది తీసుకో. అది లాగు, ఇట్లా పట్టుకొని లాగు, వచ్చేసింది. అట్లా సైడ్కి లాగల్లా చూడు, అట్లా కాదు, ఇట్లా పట్టుకొని అట్లా. చాలా ఇంకా మిగతా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ హార్వెస్ట్ చేయాలి, నెక్స్ట్ టైం చేద్దాం. తీసుకొని రా. చూడండి ఎగ్ బ్రింజల్, ఇది వైట్, ఫుల్ వైట్. ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తుందా? ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా చిన్న చిన్న పూత ఉంది. ఈ టమోటాలు చూడండి, ఇవన్నీ మనకి బీన్స్ అండి. చూడండి పూత ఎలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదంతా బీన్స్ అనమాట, బీన్స్ మొక్కలు. ఇక్కడంతా అవి, ఇక్కడంతా ఆకుకూర ఉంది. ఇదంతా ఆకుకూర. ఇక్కడ వంకాయ మొక్కలు పెట్టాను కొన్ని. ఇది చూసారా, ఇది చుక్కకూర. ఏది నాన్న? పారిజాతమా? పారిజాత ఏంది? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొన్ని అయితే హార్వెస్ట్ చేసాము. చూపించిన హార్వెస్ట్ ఏమేమి చేసాము చెప్పు, అవి ఏమేమి చేసాము. ఒక బీర, చిక్కుడు, బ్రింజలు, వైట్ బ్రింజలు, పచ్చిమిర్చి అండి. కరేపాకు కూడా కొద్దిగా కావాలంట. కరేపాకు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే, ఇవి కేరళ మిర్చి అండి, చిన్నగా ఉంటాయి అనమాట, ఇదే సైజు ఉంటాయి, చాలా కారం ఉంటాయి ఇవి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ బీన్స్ అండి మన గార్డెన్లో. ఇవన్నీ బీన్స్ మొక్కలు అనమాట. చూడండి చాలా పూత వచ్చేసింది.
దో చాలు ఇప్పుడు వండుకోవడానికి. పాలినేషన్ చేసేది. మా అబ్బాయి పాలినేషన్ చేస్తున్నాడు చూడండి మార్నింగ్. ఇంకా టచ్ చేయాలి లోపలికి. పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకొని ఈ ఫ్లవర్ తీసి పట్టుకో, గట్టి పట్టుకోదే. ఈ ఫ్లవరు దీనికి టచ్ కావాలి. పట్ట అట్లా. ఇంకోసారి అండి, అట్లా. ఓకే, పాలినేషన్ చేశాడు. ఇది కూడా బీన్స్ ఇక్కడ ఉంది. లాస్ట్ టైం మనం వంట కట్టాం కదా గులాబీ ప్లాంట్కి. ఈ మొక్క చనిపోయిందండి కొమ్మ. తర్వాత ఇంకో కొమ్మ కూడా కట్టాను అనమాట. చూడాలి ఇది వస్తుందా రాదు. అటుపక్క కట్టాను అనమాట. ఓకే, అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. చూశారు కదా, ఈరోజు మన గార్డెన్లో మనం ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఇలా అర్లీ మార్నింగే ఎప్పుడు కావాల్సినప్పుడు మనం ఈ విధంగా హార్వెస్ట్ చేసుకొని వండుకొని తినచ్చండి. చూశారు కదా, ఈరోజు అయితే మాకు ఇవి హార్వెస్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోకి వద్దామండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.